హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రాసెస్. ముందుగా 3 పొటాటోని పీల్ రిమూవ్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకోవాలి. నాకు కొంచెం చిన్న సైజు పొటాటో దొరికినాయి. ఉన్నవి ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం చిన్న సైజులోకి ఉంటవి. అన్నీ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఇంకా అన్నిటినీ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకుందాం. అన్నీ కట్ చేసుకున్నాము. బౌల్లో వాటర్ వేసి 1కి 2 సార్లు వాష్ చేయాలి. శుభ్రంగా వాష్ చేసుకున్నాము. వాష్ చేసినాక వేరే వాటర్ వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు ఉండనిద్దాం సాల్ట్ వాటర్లో. 10 నిమిషాల తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన లైట్గా తడి ఆరాలి, అంతే. ఎక్కువసేపు ఆరకూడదు. కాటన్ క్లాత్ లైట్గా ప్రెస్ చేసి ఎమ్మటే తీసేసుకుందాం. ఎమ్మటే తీసేసుకున్నాము పొటాటోని. ఇక్కడ నేను డైరెక్ట్గానే కార్న్ఫ్లవర్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ నేను బాయిల్ చేయటం లేదు, ఉడకపెట్టడం లేదు బంగాళదుంపని. డైరెక్ట్గా కార్న్ఫ్లవర్ని వేసి మిక్స్ చేసి డైరెక్ట్గానే ఫ్రై చేసుకుంటాను. ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి, సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ వస్తుంది. మనకు ఉడకబెట్టిన అవసరం ఉండదు. లైట్ తడిగా ఉంటవి. ఆ తడి మీదనే మనకు కార్న్ఫ్లవర్ కోటింగ్ బాగా అంటుకుంటుంది. ఎక్కువ తడిగా ఉంటే ఎక్కువ కార్న్ఫ్లవర్ పడుతుంది. మనము కొంచెం తడిపోయిన తర్వాత కార్న్ఫ్లవర్ వేసుకుంటే తక్కువ కార్న్ఫ్లవర్ పడుతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం హీట్ కోసం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి మనకు. నేను డైరెక్ట్గానే వేసి ఫ్రై చేస్తున్నాను, ఉడకబెట్టే అవసరం లేదు. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఒక నిమిషం కాలిన తర్వాత లైట్గా మిక్స్ చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 3 నిమిషాలు ఫ్రై అయినాక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ రెండోసారి ఫ్రై చేయాలి. కొంచెం చల్లగా కూల్గా అయిపోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ కూల్గా అయిపోయినాక మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నాము. 80% వరకు ఫ్రై అయిపోయినాయి.
మళ్ళీ చల్లగా కూల్గా అయినాక మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఫస్ట్ సారి ఫుల్ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాము. రెండోసారి మరి ఫుల్గా పెట్టకూడదు, మరి లోలో కూడా పెట్టకూడదు, మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మనము ఉడకబెట్టకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ వస్తాయి. పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మసాలాలు: జీరా పౌడర్, బ్లాక్ పెప్పర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, చాట్ మసాలా అన్నీ హాఫ్ టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ పావు టీ స్పూన్ తీసుకున్నాను. మీకు కావాలంటే మసాలాలు తక్కువగా కావాలంటే తక్కువగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం స్పైసీగా ఫ్రెంచ్ ఫ్రైస్ మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసేసుకొని ఒక ప్లేట్ పెట్టి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసినాక మళ్ళీ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం మసాలాలు వేసుకున్నాను, తక్కువ క్వాంటిటీ కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే తగ్గించుకొని వేసుకోవచ్చు. మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్గా వచ్చినవి. సాస్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ ప్రాసెస్లో చేయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా ఉంటాయి. మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్గా పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగా ఫ్రై అయినవి. ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ.